151 సీట్ నుంచి 11 సీట్లు ఎందుకు పడిపోయారు కారణం? దేశ చరిత్రలో మంచి చేసి ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వీరి మాదిరిగా ఇప్పుడు ఏదో మీరు అడిగారు చంద్రబాబు నాయుడు గారిలా మన పార్టీ కార్యకర్తలకు నాయకులకు చేసు ఆలోచన మా నాయకుడికి లేదు కాబట్టి మా నాయకుడిని వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా నాయకుడి మీద కాంగ్రెస్ కానివ్వండి టీడీపీ కానివ్వండి వేసినటువంటి అభియోగాలు ఏంటంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు కుంభకోణం చేశారు, అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాపకాండం చేశారు. ఎంపీ గెలవలేదా, ఎమ్మెల్యే గెలవలేదా, 23 శాసనసభ్యులు గెలవలేదా, 60 చిల్లర ప్రతిపక్ష నాయకుడు కావలేదా, ముఖ్యమంత్రి అవ్వలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనేంటి అనేది ప్రూవ్ చేసుకునే క్రమంలో మా ప్రభుత్వం అవినీతికి తావులేదు, రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుందని నిరూపించడానికి మనం మంచి చేసాం. ఇంకో 2-3 సార్లు అధికారంలో మనమే ఉంటాం, తర్వాత కార్యకర్తలకైనా ఇంకొకరికైనా చేయాలన్న ఉద్దేశంతో ముందు తను ప్రూవ్ చేసుకోవడానికి చేసినటువంటి క్రమంలో జరిగినటువంటి తప్పే తప్ప మీకు మాదిరిగా మా నాయకుడు కాదు. గత 5 సంవత్సరాలు ఏ శాఖ చూసినా అంత అవినీతిమని చెప్తున్నారు. ఈ రోజున అసెంబ్లీలో కూడా ప్రతిరోజు అసెంబ్లీలో జరుగుతుంది. ఏ శాఖ చూసినా కూడా ఆర్థికంగా కుంభకోణాలు జరిగినాయి, ఆర్థికంగా దెబ్బతీశారని చెప్తారు. దీని మీద ప్రత్యేకంగా ఎంక్వైరీ కూడా వేస్తామని చెప్పి అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి శాఖ ఏ శాఖలు చూసినా అవినీతి పని చెప్తున్నారు. అవినీతి కంపు కొడుతుందంట. గత 5 ఏళ్లలో 9 నెలలు విధ్వంసం జరిగింది చెప్తారు. 9 నెలలు అధికారంలోకి అయిందన్న వచ్చిళ్ళు మేము అవినీతి చేసి ఉంటే మా శాసనసభ్యులు మంత్రులు మా ప్రభుత్వం చేసి ఉంటే ఇన్నరా మీరు మొన్న శ్వేతపత్రాలని చెప్పి 1 నెల నడిపారు కదా, డైవర్షన్ పాలిటిక్స్ ప్రకారం ఒక నెల శ్వేతపత్రాలు నడిపారు కదా. వాస్తవాలు అయితే వెలికి తీయండి, సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి, సిట్ వేయండి, గత ప్రభుత్వం పైన నిజ నిర్ధారణ కమిటీ వేయండి, వాస్తవం అయితే లోన పెట్టండి. ఎన్ని డొల్లతనాలు చేతగానితనం. సుదీర్ఘంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాను, ఉమ్మడి రాష్ట్రంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను. నాకన్నా అనుభవజ్ఞుడు, ఆర్థికవేత్త, దేశంలో ప్రధానులు కూడా నిర్దేశించినటువంటి నాయకుడిని నేనని చెప్పేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఈ పథకాలు చూస్తే ఎలా అమలు చేయాలో అర్థం కావట్లేదు, భయం వేస్తుందని. సిగ్గులేదు ఈ మాట చెప్పడానికి. ఇంత మాటలు చెప్పి ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసేటువంటి విధానం. ఆర్థికంగా దెబ్బతీశారు జగన్మోహన్ అంటే మీరు ఆర్థికవేత్త కదా, 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు. అప్పులు 14 లక్షలు 15 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. తీరా లెక్కలు ఆ రోజు బురద పూశారు మా మీద. తీరా లెక్కలు అయితే 10 లక్షల కోట్ల పైలో లోపే ఉంది. మేము సంవత్సరానికి 2,70,00,000 కోట్లు పైచిలుకు డైరెక్ట్ డీపీటీ బెనిఫిషియరీ ద్వారా బటన్ నొక్కి మేము ప్రజలకు వేసాం. మీకు మాదిరిగా టీడీపీ కార్యకర్తలు పసుపు చొక్కాలు వేసుకున్న వాళ్ళకి 2 నెలల నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరగల. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు గత 5 ఏళ్ల కాలంలో? నిరుద్యోగులకి లక్షల ఉద్యోగాలు ఇచ్చాం దేశ చరిత్రగా. వాలంటీర్లుగా గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా రిటర్న్ ఎగ్జామ్ ద్వారా వచ్చిన వాళ్ళు రిక్రూట్ చేసుకున్న వాళ్ళే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదా. వాలంటీర్లకు ఇచ్చిన హామీని వీళ్ళు చేయలేదు కదండి. గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు, మేము అధికారంలోకి వస్తే 5,000 మీకేం సరిపోతాయి, 10,000 నేను చేస్తా, ప్రభుత్వంలో మిమ్మల్ని భాగస్వాములు చేసుకుంటా, మీకు గౌరవ వేతనం 10,000 చేస్తానని చెప్పి వాళ్ళు రోడ్ల మీద అలో లక్షణ అని చెప్పి ధర్నాలు, రాస్తారోకాలు, టీడీపీ మమ్మల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఓట్లతో అధికారంలోకి వచ్చి మమ్మల్ని ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసే విధంగా చేసింది, మోసం చేసింది. ఇది కూటమి ప్రభుత్వం, ఇది ముంచిన ప్రభుత్వం అని చెప్పి వాలంటీర్ అంతా మీ వైసీపీ కార్యకర్తలు ఉంటారు కదా. ఎవరు వాలంటీర్లు? మీరు గత ప్రభుత్వంలో మీరు పెట్టి ఉన్నటువంటి వాలంటీర్స్ అంతా కూడా వైసీపీ కార్యకర్తలే. వైసీపీ కార్యకర్తలే కనుక వాలంటీర్ పరిగణన తీసుకోవాలని చెప్తారు. మాటలు ఎలా ఉంటాయి ఏంటంటే, ఇదే వాలంటీర్లు సేవ చేసినప్పుడు మీకు టీడీపీ వాళ్ళకు, జనసేన వాళ్ళకు, కాంగ్రెస్లో మిగతా పార్టీలో సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఆ రోజు వాలంటీర్లు వైసీపీ వాడి మాకెందుకు ఇస్తున్నామని ఎందుకు అడగల? ఇదే వాలంటీర్ల ద్వారా తప్పులు జరిగిపోయినాయి, 30,000 పైచీలకు మహిళలు మిస్ అయ్యారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళల్లో వెలికి తీస్తాం అని డిప్యూటీ సీఎం గారు చెప్పి మహిళలకు ప్రత్యేక చట్టాలను తీసుకొస్తాం, తరిమేస్తామని కబుర్లు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? ఇప్పుడు ఆ చట్టాలు ఏమైపోయినాయి అంటే ఎన్నికల ముందు చెప్పిన మాటలకి ఇప్పుడు ఏం తేడా లేదంటారా? ఏం బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగిన మరుక్షణం నేను ఉంటానని చెప్పి ఉన్నారుగా. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సినిమా సెట్టింగ్ టైప్లో ఆయన రాజకీయ జీవితం, పొలిటికల్ జీవితం ఒకటే అనుకుంటున్నారు. ఈరోజు స్క్రిప్ట్ మంచి యాక్టింగ్ చేసాం, ప్యాకప్, రేపు మళ్ళీ కొత్తగా. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పవన్ కళ్యాణ్ గారికి ఏం కావాలో చంద్రబాబు నాయుడు గారు క్యాచ్ చేశారు. సినిమా సెట్టింగ్ టైప్లో 4 కార్లు, 40 మంది సెక్యూరిటీ, అంగు ఆర్భాటంలో నడుస్తున్నారు తప్ప ఆయన శాఖలో కూడా ఆయనకు అనుభవం లేదండి, తెలుసుకునేటువంటి పరిస్థితిలో కూడా లేడు. అంటే ఈ స్క్రిప్ట్ అనేది చూస్తే దాదాపు గత 5 ఏళ్ల కాలంలో కూడా వైసీపీ తాడేపల్లి నుంచి కూడా స్క్రిప్ట్ వచ్చింది. మంత్రులు కూడా బూతులు మాట్లాడడం కూడా
తాడేపల్లి నుంచి వచ్చిందేనా? జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిందా? అంటే మన హెడ్ ఆఫీస్ వచ్చిందని అంటారా? మన విజయవాడలో సెంట్రల్ ఎమ్మెల్యే ప్రెజెంట్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు కూడా అంటే మీ అసలు పార్టీ ఆహా, నుంచి- నాకు మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎందుకు నాయకులే వస్తుందండి? చెప్పారు. ఏ నాయకుడు శ్రీరెడ్డి కానీ రవిచంద్ర రెడ్డి కానీ ఈ బయట నుంచి ఏదైతే వైసీపీ నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చారో ఆ నాయకులు చెప్పే ప్రతి ఒక్కరు చెప్పే మాటే అది. పార్టీ హైకమాండ్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం మేము ఇక్కడ మాట్లాడడం జరిగింది, మా వ్యక్తిగతం కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మేము అని చదివాము. ఎక్కడ ఆ బూతులు కూడా పార్టీ నుంచి వీళ్ళు వచ్చింది. వచ్చిన బయటకు వచ్చిన ఎక్కడ ఎదుటి ఏ పార్టీలో- పార్టీ వ్యక్తుల్ని బూతులు తిడితేనే మా అధినాయకుడికి ఆనందం అనేది వాళ్ళ ఆరోపణ. వాస్తవం అంటారు. అలా ఏం వాళ్ళు బయటికి వెళ్తే ఎదుటి పార్టీ నాయకుల్ని బూతులు తిట్టించడం అన్నా ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ అంటారు అది? ఎవరు మేము చేసామని ఎక్కడ అన్నారా? మీ నాయకులు చెప్తున్నారు కదా, మీ బయటికి పార్టీ నాయకులు, మీ పార్టీలో బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మా వైసీపీలో ఉన్నప్పుడు రాజకీయ మనుగడ కోసం వైసీపీలో వాళ్ళ ఉన్నప్పుడు ఆలోచన కోసం జగన్మోహన్ బయటికి రెడ్డిని వెళ్ళిపోతే- రాముడు దేవుడు అన్నటువంటి నాయకులే ఈ రోజున పార్టీ మారే తప్ప చెప్పే మొట్టమొదటి మాట ఇది. అవును, ఎవరైనా సహజమే కదన్నా. ఇప్పుడు మీరు వాస్తవాలు అయితే ఇక్కడ అనొచ్చు కదా, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు రాజకీయ ప్రయోజనాల కోసమే కదా బయటికి వెళ్ళింది. రాజకీయ ప్రయోజనాల కోసం మీరు బయటికి వెళ్ళిన తర్వాత స్వచ్ఛంద సేవ చేస్తున్నారు లేదు కదా. ఇంకో పార్టీ గొడుగు కింద ఉండి వాళ్ళు చెప్పినట్టు స్క్రిప్టే చెప్తున్నారు. సుజనా చౌదరి గారు ఆ రోజు బయటికి వెళ్ళిపోయారు. పోలవరం అన్యాయం అయిపోవడానికి, పోలవరం అభివృద్ధి జరగకపోవడం, దాన్ని కన్స్ట్రక్షన్ చేయకపోవడానికి కారణం ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారే. కేంద్రం కడతానటువంటి పోలవరాన్ని నేను కడతాను వీరుణ్ణి సూర్యుడిని అని తెచ్చాడు. ఇక్కడ ఏం పరిస్థితి లేదని సుజనా చౌదరి గారు అన్నారు. ఆ రోజు మీరు అధికారంలో లేనప్పుడు సీఎం రమేష్ గారు బయటికి పోయారు. మంత్రిగా చేసినటువంటి మన ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి మంత్రులు కూడా వెళ్ళారు. అంటే మీరు ఏమన్నా ఆ రోజు బయటికి వెళ్ళిపోతే ఏమన్నా భగవద్గీత చదివారండి? అంటే మీ హయాంలో పోలవరం ఎలా డెవలప్ చేశారు? నిర్మాణం ఎంతవరకు సాగింది? ఖచ్చితంగా మా అధికారంలో ఉన్న పోలవరాన్ని ఈరికి మాదిరిగా పోలవరం సోమవారం జయము జయము చంద్రాన్న అని పాటలు పెట్టించి భోజనాలకి ట్రాన్స్పోర్ట్లకి వెహికల్స్ పెట్టి 100 కోట్లు మేము ఎక్కడ వృధా చేయలేం. పోలవరానికి నిధులు కేటాయింపులు చేసాం. మా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ కానీ ఇప్పుడు జరిగినటువంటి పోలవరం ఇప్పుడు స్టిల్ ఉన్నది కూడా మేజర్ శాతం 70 to 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిందే. ఎంతవరకు జరిగింది వర్క్లు అంటారు మీరు? ఖచ్చితంగా మేజర్ 80 to 90% మేము చేసిందే. వీళ్ళకి చేతకంతనం కేంద్రం కడతానన్నది మీరు ఎందుకు తీసుకున్నారండి? మీరే చెప్తున్నారు, మీ నాయకులే కదా వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయిన తర్వాత. మీరు ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా, మీది కేంద్రం ప్రాజెక్ట్, ఇది కేంద్రమే కట్టాలి, మన రాష్ట్రం కట్టే పరిస్థితి అని చెప్పి వెనకెచ్చేయచ్చు కదా. అవును, కేటాయింపులు ఇప్పుడు అదేంటారు. అప్పుడు కూడా వీళ్ళు ఏమంటారు, మీ చేతకాంతనం దానివల్ల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీలు చూస్తే భయం వేస్తుందని, ఇంకా ఆయనకు మాకు తేడా ఉండాలి కదా. మా నాయకుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎక్కడా భయపడలేదు. మీకు అదే మా ప్రభుత్వంలో వచ్చినటువంటి కరోనా గేన మీ ప్రభుత్వంలో వస్తే ఈ 3,22,000 కోట్లు ఓన్లీ కరోనా ఖర్చు పెట్టామని చెప్పేటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడం ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధాన ఆ కారణం రోజు ఉన్నటువంటి మీ పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు బూతులు తిట్టడం వల్ల అంటారా? అలా ఏం కాదు. దేనికి ప్రధానమైన కారణం? 151 సీట్లు వచ్చినటువంటి వైసీపీ పార్టీకి ఎందుకు 11 పడిపోయింది? ఇప్పుడు మేము ఓటమి కారణం ఏంటంటారు? వైనాట్ 175 అన్నారు, నా ఎస్సీ నా బీసీ అన్నారు. ఏమైపోయారు నా ఎస్సీ నా బీసీ అంటే? ఇప్పుడు మీరు గమనిస్తే గత ఎలక్షన్ ప్రత్యక్షంగా 3 పార్టీలు, పరోక్షంగా 3 పార్టీలు పోటీ చేస్తే వాళ్ళకు వచ్చిన ఓట్ షేర్ అంతా ఇండివిజువల్ ప్రధాన కారణం సీట్లు చూడద్దు. వైసీపీ గతంలో ఇదే జనసేన 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోవడం కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి గతంలో ఎమ్మెల్యే కూడా కాదన్నా, తన పార్టీలో గెలిచినటువంటి ఒక శాసనసభ్యుడు కూడా మా పార్టీలోకి వచ్చాడు. డిప్యూటీ సీఎం ఏమన్నా మా దాంట్లో 5-6 చేశారు. డిప్యూటీ సీఎం మీ ప్రభుత్వం చేసిన డిప్యూటీ సీఎం లో 4 గీసుకుంటా కూడా పనిచేయదని చెప్పి అంటే ఇప్పుడు జనసేన నాయకులు చెప్తున్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అధికారాలు ఏం లేవు, పేరుకే ఎస్సీ బీసీ మైనార్టీ, అధికారం అంతా రెడ్లే ఉందని చెప్తారు. అంటే ఇప్పుడు అదే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన డిప్యూటీ సీఎం కూడా 4 గీసుకోవడానికి పనికిరాదా? వాళ్ళు చెప్పిన మాటలేగా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన డిప్యూటీ సీఎం ముమ్మాటికి 4 గీసుకోవడానికి పనికి వస్తుంది అంటారు, అంతే కదా? అంటే గతంలో మీ హయాంలో జరిగిన పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పెన్షన్లు కూడా ఆయన దగ్గర ఉన్నాయి, ఇంకో శాఖ అప్పగిచ్చారా? అంటే ఒక ఫంక్షన్ కూడా నువ్వు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే శాఖలతో నీకు పట్టున్నట్ట. ఆయన చెప్పేది ఏంటంటే, నేను ఒక సెలబ్రిటీ కదా, జనాల్లోకి వెళ్తే ప్రజల్లోకి వెళ్తే తొక్కిసినట్టు వస్తుంది, ఇబ్బంది పడతారని చెప్పి నేను బయటికి రావడం చెప్తాను. అబ్బో గత ఆయన పోటీ చేసినప్పుడు విజయవాడలో చూసాం, ఎంత సెలబ్రిటీను. రమ్మనండి, ఇదే వరద బాధ్యతలు కాదు, రేపు ఇంకో కార్యక్రమం ఏదో జరిగింది కదా, మా నాయకుడు వస్తాడు, ఆయన రమ్మనండి. ఏంటి సెలబ్రిటీ? నిన్న ఏదో లోకం మాధవి గారు జనసేన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఏదో మేము రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం పెడతాం, 10 లక్షల మంది జనసేన సైనికులు వస్తున్నారు.
పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితం మొత్తంలో కూడా మీరు 10 లక్షల మందితో మీటింగ్ పెట్టే పరిస్థితి ఉండదు. అంటే 10 లక్షల మంది రారంటారా? ఏంటంటే వచ్చారు, ఎందుకు రారు? వస్తారు. ఆవిర్భావ సభకి ఎవరు మీరు చేసినటువంటి తల్లికి వందనం ఇచ్చినటువంటి 15,000 ఇచ్చినటువంటి ఎంతమంది ఉంటే వాళ్ళు వస్తారు. జన సైనికులు వీర మహిళలు అంతా లేరంటారు. పార్టీ ఎవరు? కేడర్ లేదండి ఆంధ్రప్రదేశ్ లో జనసేనకి. కేడరా? ఆ. అవునవును, వాళ్ళు 10 లక్షల మంది కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితం మొత్తంలో కూడా 10 లక్షల మందితో బహిరంగ సభ పెట్టలేదు. రాసి పెట్టుకోండి. అంటే మెంబర్షిప్ దాదాపు వాళ్ళు 1.2 కోట్ల దాకా చేశారు వాళ్ళు ఎవరండి? జనసేన పార్టీ. దాని ఉంది, అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేస్తారండి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కదా చేయాల్సింది. అంటే పదే పదే పవన్ కళ్యాణ్ విమర్శించి 3 పెళ్లి అంటాం వల్లే వైసీపీ కూడా ప్రధాన కారణం అంటారా? అలా ఏం కాదంటారా కాదు. అది? అలా ఏం కాదు. అంటే మీ పార్టీ అధ్యక్షుడు కూడా పదే పదే చెప్పారు 3 పెళ్లిళ్ళు అంటాం వల్ల ఓటమికి కారణం కాదంటారా? ఓటమికి కారణం అదేం చెప్పి మా నాయకుడు ఎక్కడ ఒప్పుకోలేదన్న. ఇప్పుడు అని ఉండొచ్చు, 3 పెళ్ళిళ్ళు వాస్తవాలే చెప్పాం. మరి ఏంటి వైసీపీకి ఎందుకు ఓటమి ఎందుకు కారణం అంటారు? ఓటమికి 100 కాదు. ప్రజలను తిరస్కరించారు అన్న. వాళ్ళు మేజర్ ఓటింగ్ షేర్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న 33-34% ఇది, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న 6%, ప్లస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మా పార్టీ కార్యకర్తలు కానీ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయాలన్న ఆలోచనలో చేసామే తప్ప వీరికి మాదిరిగా ఇండివిజువల్ ఇవన్నీ కాదన్న. 3 పార్టీలు ఇండివిజువల్ చేయమని మేము ఇండివిజువల్గా చేస్తాం. ఎవరు అధికారంలోకి వస్తారు చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు అని గెలుస్తారా? ఎన్ని 2 చోట్ల ఓడిపోయిన ఆయన కూడా మాట్లాడి పార్టీ కొంతకాలం ఆ పార్టీకి సభ్యత్వం లేదన్న. సింహం సింహ అన్నారు. ఎవరు? సింహం సింహం సింగిల్ గా ఉంది కాబట్టి 6 పార్టీలు 11కి వచ్చింది. మరి 11 సీట్లు చూడద్దన్న. 40% ఓట్ షేర్ చూడండి. 3 పార్టీలు ప్రత్యక్షంగా 3 పరోక్షంగా 3 చేస్తే వాళ్ళ ఓట్ షేర్ ఏంటి, మా ఓట్ షేర్ ఏంటి? ఈ రోజు ఎవరైనా పరిగణలోకి తీసుకునేది ఓట్ షేర్ తప్ప సీట్లదే ఉందన్నా. మీరు ఇప్పుడు సోషల్ వాళ్ళ మీడియా పక్షాన నుండి వీళ్ళకి 22 సీట్లు వస్తాయి. సొంత కష్టమా? 22 కొట్టే నీ సొంత కష్టం ఏంటి? అది నీ సొంత కష్టంతో నువ్వే గెలవాలా? ఒక పంచన చేరి నువ్వు ప్యాకేజీ కోసం నీ కార్యకర్తల భుజాన పక్క పార్టీ జెండా మోపిస్తే కూలీలుగా మార్చి వాళ్ళు కొడుతుంటే మీ కార్యకర్త జనసేన కార్యకర్త వీపు వాచిపోతుంది పవన్ కళ్యాణ్ గారు. ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు? ప్యాకేజీ తీసుకున్నారంటే ఎవడనైనా చెప్పుతో కొడతాను చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన కొడతారు చెప్తా. ఆధారాలు చూపించమని చెప్తారు ఆయన. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆధారాలు కావాలంటారా? ఖచ్చితంగా ఆయన మనసు నిజమైనా నేనైనా మీరైనా ఎవరికి సమాధానం చెప్పాలి? ప్రత్యక్షంగా 100 మాటలు చెప్పచ్చు. మనం నిజంగా సమాధానం చెప్పుకోవాల్సింది మన మనస్సాక్షి. ఆయనకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ఆర్గనైజ్ అధ్యక్షుడిగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. గత 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నోటితోల వల్ల ఇప్పుడు ప్రజెంట్ అరెస్టులు కాదంటారా? వాస్తవం కాదు అది? అసలు టెక్నాలజీకి అంటే బూతులు మాట్లాడటం కానీ విమర్శించేది హుందాతనం విమర్శించాలి ఎవరైనా. అది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా, అది మహిళా నాయకురాలైనా జంట అయినా సరే. ఒక హద్దు దాటి మాట్లాడటం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. అవునా కాదంటారు? అలా ఏం కాదండి. వాళ్ళు అంతకన్నా దారుణంగా స్పీకర్ గారు ఏం మాట్లాడారు, బోండవమ్మ గారు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ మాట్లాడింది కూడా అదే అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ చూశారు. కారణాలు 100 ఉండొచ్చు, దానికి ఇది ఆపాదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం అన్నారు. ఇదిగోండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100ల సంఖ్యలో 300 పైచిలుకు, ఇది పొరపాటు నేడు టీడీపీ మేనిఫెస్టో అనుకుంటారేమో, 370 చిల్లర కేసులు, 39 మంది రిమాండ్, ఒక్కొక్కల మీద 10 కేసులు, 15 కేసులు, 25 కేసులు టాపు, 110 రోజులు ఇప్పటికి కూడా స్టిల్ సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి మీరు, ఆ వ్యవస్థ ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే టార్గెట్గా పెడుతూ మీరు పెట్టేటువంటి కేసు ఇదేనా మీ పరిపాలన? ఒక్కసారి రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో చూస్తే ఊర్లు కొన్ని వర్గాలు పారిపోయి ఇల్లు పిల్లలను వదిలేసి భూములను వదిలేసి ఇంకో చోట బతుకు తిరుగు కోసం వెళ్తున్నారంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. మీరు ఎల్లకాలం మీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అంటున్నారా? ఎందుకు వైసీపీ పార్టీ రెడ్ బుక్ అంటే భయపడుతున్నారు? రెడ్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా భయపడుతున్నారని కూడా లోకేష్ గారు చెప్తారు. నిజంగా మీకు భయం వేస్తుందా? లోకేష్ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆయన రెడ్ బుక్ పెడుతున్నారు, మా నాయకుడు గుడ్ బుక్ పెడతా అంటున్నాడు. ఏంటి గుడ్ బుక్ అంటే ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఇష్టానుసారంగా ఎవరైతే వీళ్ళకి ఓట్లు వేయని వాళ్ళు, వాళ్ళకి యాంటీ చేసిన వాళ్ళు, తప్పుకు వాళ్ళకి నచ్చని వాళ్ళు, వాళ్ళ వర్గానికి కాని వాళ్ళు రెడ్ బుక్లో పెట్టుకున్నారు. ఎవరైతే ఈ అధికారుల మీద గుడ్ బుక్ పెడతాం, మంచి చేసే వాళ్ళు కూడా మేము రాసుకుంటాం. ఇప్పుడు అధికారులు కొమ్ముగా కాసి కొంతమంది టీడీపీ పసుపు చొక్కాలు వేసి అక్రమ కేసులు పెడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళు రేపు రిటైర్డ్ అయినా ఇంకో చోట ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ప్రభుత్వం ముందు నిలబెడతాం, బాధ్యతలుగా చేస్తూ ఉంటున్నాం. అంటే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీమోహన్ రెడ్డి అని చెప్పి ఒక మాజీ ఎమ్మెల్యే, అంత నీతిమంతుడు ఏం కాదు, ఒక దళిత కుర్రోడిని కిడ్నాప్ చేశారు, దళిత కుర్రోడిని అరెస్ట్ చేసినందుకు అరెస్ట్ చేశారు అనేది టీడీపీ చెప్పింది. ఏం చెప్తారు నిజంగా? ఈ అక్రమం మీరు పదే వైఎస్ఆర్సీపీ పార్టీ అక్రమ అరెస్ట్ అని చెప్పి అంటారు.
ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవిస్తున్నారనేది టీడీపీ చెప్పారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు అసత్య అతని పేరు ఏదో ఉంది, అతను సత్యవర్ధన్. సత్యవర్ధన్ గారు ఆ రోజు ఏదైతే కస్టడీలోకి తీసుకున్నా అన్నారో ఆ రోజు అతను ఎక్కడ షాపింగ్ చేస్తున్నారు వీడియో ఫుటేజ్ సహా ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. ఒక్కసారి జడ్జి ముందు ఒక స్టేట్మెంట్ ఒప్పుకున్న తర్వాత రికార్డు చేయబడిన తర్వాత మరలా రెండో స్టేట్మెంట్కి వాల్యూ ఉండదా? ఇది రాజకీయపరమైన కుట్ర కాదా? ఇది వాస్తవం కాదా? ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇటువంటి కేసులు 100 పెట్టినా, మా మీద పెట్టినా, ఇంకోళ్ళ మీద పెట్టినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టినా భయపడేటువంటి పరిస్థితి లేదు. మీరు పెట్టే అక్రమ కేసులు భయపడం. బాలు ఏ విధంగా కొడితే బంతి రివర్స్లో వస్తా అదే విధంగా మేము మరలా అధికారంలో వస్తాం. తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాం. ఈరోజు ఎప్పుడు ఎల్లకాలం అధికారం మీ మాత్రమే ఉండదు. ఈరోజు మా నాయకులు మీరు చేసేటువంటి తప్పులే రేపు ఈ రాష్ట్ర ప్రజలు మేము చేసినటువంటి మంచికి పట్టం కడతారు. ఆ రోజు చెప్తాం మేము కూడా. పోలీస్ అధికారుల మీద ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట సమంజసం అంటారా? ఇంతకన్నా దారుణంగా పోలీస్ అధికారులు ఎవరైనా సరే ఇలాంటి చర్యలు చేపడితే గుడ్డలోడ తీస్తామని చెప్పన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పోలీసు కొంతమంది ఎవరైతే టీడీపీ పసుపు చొక్కాలు వేసినటువంటి విధంగా బిహేవ్ చేస్తున్నారో, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ పోలీస్ కేసులు అధికారులు పెడుతున్నారు. పసుపు చొక్కాలు వేస్తారా? పసుపు గతంలో మీ ఆ విధంగా బిహేవ్ చేయలేదా? ఆ విధంగా బిహేవ్ గతంలో మీ పార్టీ ఎక్కడన్నా హయాంలో ఎక్కడన్నా గతంలో సెక్షన్లకి బిఎన్ఎస్ సెక్షన్లకి ఎప్పుడో 2014లో పెట్టిన పోస్ట్కి ఎవడన్నా ఇప్పుడు సెక్షన్లు మారిన తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు ఎవరైనా పెడతారా? 111 అప్లికబుల్ కానటువంటి కేసులకి ఎక్కడన్నా పెడతారా? సోషల్ మీడియా ఎక్కడన్నా బిలో 7 ఇయర్స్కి ఎక్కడన్నా రిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉందా? అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మీరు చెప్పినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదా? ఇన్ని అక్రమ కేసులు ఎక్కడన్నా జరిగినాయా? మీరు పెట్టేటువంటి అన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు, మీరు చేస్తున్నటువంటి ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు.